నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యులు బాచున్ రామకృష్ణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి నాస్ సెంటర్ వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో 450 అడుగుల త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంట్ సభ్యులు బాచున్ రామకృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, డేగల ప్రభాకర్, సజ్జిలా, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ భావితరాల కోసం పోరాటాలు చేసిన మహనీయుల గురించి నేటి తరానికి తెలియచేయాలన్నారు. కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండగ జెండా పండగ అన్నారు. కేంద్రంలో బలమైన నాయకత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల్లో ఒక రకమైనటువంటి దేశ భక్తిని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఇవన్నీ ఉండబట్టే ఈరోజు దేశం ఇంత ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఆ రోజు స్వాతంత్ర సమరంలో తమ భావితరాలు బాగుపడాలి అని చెప్పి ఎవరైతే పోరాటం చేశారో వారి పోరాటానికి విలువ ఉండే విధంగా, గుర్తుంచుకునే విధంగా భావితరాలకి, చిన్నపిల్లలకి కూడా దేశభక్తిని కలిగించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. కాషాయ రంగు అంటే త్యాగానికి, ధైర్యానికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి, సత్యానికి ప్రతీక. ఆకుపచ్చ రంగు సమృద్ధికి, అభివృద్ధికి ప్రతీక. అశోక చక్రం కంటిన్యూస్ డెవలప్మెంట్కి ప్రతీక. మరి ఇటువంటి ఈ జెండాని కనిపెట్టిన పింగళ వెంకయ్య గారికి కూడా నివాళులు అర్పించుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ తిరంగా ర్యాలీకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కుటుంబ నాయకులందరికీ, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, మీడియా మిత్రులకి, అందరికీ కూడా, నాయకులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి, భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా, ఒక ఉత్తేజాన్ని నింపేటువంటి విధంగా దేశంలో ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తిని పెంచేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని, ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం, అందులో ప్రతి గ్రామాన ప్రతి ఒక్క టౌన్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి నాయకులందరి ఆధ్వర్యంలో, బీజేపీ నాయకత్వంలో ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి విజ్ఞాన మందిరం దగ్గర నుంచి, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర నుంచి నా సెంటర్ దాకా ఒక ర్యాలీగా ఈరోజు పౌరులందరం కూడా బయలుదేరి వచ్చాం. మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఈరోజు అడుగడుగున నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ దేశభక్తిని పుణికిపుచ్చుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలని, కార్యాచరణని ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క తిరంగా ర్యాలీ దేశ ప్రజలను ఒక ఉత్తేజపరచడానికి, స్వాతంత్ర సమరంలో ఎవరైతే అమరులయ్యారో వాళ్లకు స్ఫూర్తి నింపడానికి, ఈ యొక్క ప్రజల్లో మంచి దేశభక్తి, ప్రేమ, అనురాగాలు నింపడం కోసమే ఈ యొక్క కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 15కు ముందు ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు నగరంలో ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా నాస్ సెంటర్లో గిరిజన ప్రముఖుల విగ్రహాలకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాస్ సెంటర్లో ప్రపంచ గిరిజన దినోత్సవ కార్యక్రమం జరిగింది. మంత్రి పెమ్మసానితో పాటు రాజ్యసభ సభ్యులు బాచున్ రామకృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి దుర్గాబాయ్, డేగల ప్రభాకర్, సజ్జిలా, ఆదివాసీ ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. దేశంలో సామ్రాజ్యవాదుల దురహంకారం పాలద్రోలేందుకు క్విట్ ఇండియా ఉద్యమం తరహాలో దేశ ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పిలుపునిచ్చారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా డే సెలబ్రేషన్స్ జరిగాయి. కాంగ్రెస్ నేతలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యువకులు, మహిళలు పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. నేడు దేశంలో ఆర్ఎస్ఎస్ వాదుల కబంధ హస్తాల నుంచి ప్రజలను బయటపెట్టేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఎస్ఎం ఖలీల్, శ్రీనివాస్ రెడ్డి, మోషే తదితరులు పాల్గొన్నారు. డూ ఆర్ డై అంటే చేస్తారా చస్తారా అని చెప్పి ఆ రోజులకు బ్రిటిష్ వాళ్ళకి ఒక అల్టిమేట్ జారీ చేసింది యావత్ భారతదేశం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. బ్రిటిష్ వాళ్ళని మాకు మేము పరిపాలించుకుంటాం, మీరు ఆ పరిపాలన ఇవ్వండి, మా స్వతంత్రం మాకు ఇవ్వండి, మా దేశాన్ని దోచుకుంది చాలు, మా సహజ వనరులని దోచుకుంది చాలు, మేము మా దేశాన్ని పరిపాలించుకుంటామని చెప్పి హెచ్చరిక చేసినప్పుడు యావత్ భారతదేశం ప్రతి ఒక్కళ్ళు, అది ఆడ మగ కుర్రవాళ్ళ యువకుల యువతి అని తెలియకుండా చాలామంది మహిళలు అయితే వాలంటీర్గా బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది క్విట్ ఇండియా మూమెంట్. అటువంటి క్విట్ ఇండియా మూమెంట్ ఆ రోజు స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి కల్పించినటువంటి ఉద్యమం. దాని ద్వారాగా బ్రిటిష్ వాళ్ళలో భయం ఏర్పడి భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి చర్చలు జరిపడానికి నాంది స్ఫూర్తి ఇచ్చినటువంటిది ఈ క్విట్ ఇండియా. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదర సోదరిమణులకు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీ సంస్కృతి అంటే ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవన తత్వం, పరస్పర సహకారం, మంచితనం, మానవత్వ రూపాలు ఆదివాసులని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఆదివాసుల సమగ్ర అభ్యున్నతితో పాటు వారి సంస్కృతి, హక్కులను పరిరక్షించడం మనందరి బాధ్యత అని నారా లోకేష్ తెలిపారు. బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతున్న ధృతి B2 ఎక్స్పోలో సిటీ నెట్వర్క్స్ ఏర్పాటు చేసిన స్టాల్ ను మేనేజింగ్ డైరెక్టర్ దండమూడి కృష్ణమోహన్, ఎమ్మెల్యే గల్లా మాధవి సందర్శించారు. మారుమూల గ్రామాల్లో సైతం సిటీ కేబుల్ తమ సేవలను అందిస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. B2 ఎక్స్పో తమ ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న సిటీ కేబుల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ధృతి B2 ఎక్స్పోలో సిటీ నెట్వర్క్ స్టాల్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం గుంటూరు ప్రజలకు 5 ఏళ్లుగా హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం గురించి తెలిపేందుకేనని మేనేజింగ్ డైరెక్టర్ దండమూడి కృష్ణమోహన్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా IPTVని లాంచ్ చేశామన్నారు. ఈ IPTV యాప్ ద్వారా ఫోన్లోనే క్వాలిటీతో ఛానల్స్ ను చూడవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు, 3వే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, B2 ఎక్స్పో ప్రెసిడెంట్ శ్రీధర్ బాబు, సిటీ బ్రాడ్బ్యాండ్ ప్రతినిధి వంశీ తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ అంటేనే అందరికీ చాలా సుపరిచితమైన బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఈరోజు. ఎందుకంటే మారుమూల గ్రామంలో టీవీ పెడితే ముందుగా వచ్చే ఛానల్ సిటీ కేబుల్. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈరోజు దూర ప్రాంతాలకు కూడా సమాచారాన్ని అందజేస్తున్న ఒక అద్భుతమైన సాధనంగా సిటీ కేబుల్ మారిపోయింది. ఇది ఇంతటితో ఆగకుండా ఈరోజు ప్రతిదీ కూడా ఎంతో క్వాలిటేటివ్ న్యూస్ని కూడా అందిస్తున్న ఒక సంస్థగా కూడా సిటీ కేబుల్ ఈరోజు ముందుకు వెళ్తుంది. దానికి నిజంగా వారి టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి B2B ప్రోగ్రామ్ బండ్లమూడి గార్డెన్స్లో జరిగే దానికి కూడా మీడియా పార్ట్నర్గా సిటీ కేబుల్ వ్యవహరిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగా మంచి ప్రోగ్రామ్స్ని కవర్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్గా నిలిచే ఛానల్స్ అన్నిటికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారి యాజమాన్యానికి అంతటికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ బ్రాడ్బ్యాండ్లో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఒకటే సిటీ బ్రాడ్బ్యాండ్ యొక్క ప్రత్యేకత. అన్ఇంటరప్టెడ్ సర్వీసు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇస్తూ రోజు రోజుకి పురోగమిస్తున్న సంస్థ. ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా IPTV కూడా లాంచ్ చేస్తున్నాము. IPTV, టీవీ ఎవ్రీవేర్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ IPTV లాంచ్ అయింది. IPTV లాంచ్ అంటే బ్రాడ్బ్యాండ్ సీమ్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఛానల్స్ కానీ ఏదైనా కానీ బఫరింగ్ ఏమీ లేకుండా ఈ యొక్క ఛానల్స్ అన్నీ IPTVలో వస్తాయి. టీవీ ఎవ్రీవేర్ అని కూడా లాంచ్ చేస్తున్నాము. ఎవరైతే మా సిటీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క మొబైల్లో ఈ ఛానల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. మా కనెక్షన్ కనుక యాక్టివ్లో ఉన్నట్లయితే టీవీని యాక్టివేట్ చేస్తాము మొబైల్లో. సో ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే మొబైల్లో దే కెన్ ఏబుల్ టు సీ ఆల్ ఛానల్స్ ఆఫ్ సిటీ. గుంటూరులో వాళ్ళ ఇంట్లో ఏం చూస్తున్నారో అది వాళ్ళ మొబైల్లో కూడా చూసుకునే అవకాశం కూడా వితిన్ 15 daysలో లాంచ్ చేస్తాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిర్బంధాలను, నిరంకుశత్వాన్ని
ప్రతిఘటిస్తూ పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ జాతీయ నాయకులు వెలుగురి రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఎన్డీఏ కూటమి పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రజలను తీవ్రవాదులుగా, సంఘ విద్రోహ శక్తులుగా ప్రచారం చేస్తూ అత్యంత దారుణమైన నిర్బంధాలకు గురిచేస్తున్న పాలకుల విధానాలను నిరసిస్తూ సిపిఐ పాదయాత్రలు కొనసాగుతున్నాయని రాధాకృష్ణమూర్తి అన్నారు. మార్పు కోసం సిపిఐ ప్రారంభించిన పాదయాత్రలు గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో సంగరగుంట, డిఎస్ నగర్, చాకలగుంట తదితర ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఉన్నటువంటి పరిపాలనా విధానాలు మారాలని, పాలకులు మారాలని, మార్పు అవసరమని, మార్పు తథ్యమని, మార్పు కోసం ప్రజలు పోరాడాలని సందేశాన్ని ప్రజలందరి దగ్గరికి తీసుకుపోవటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. గత 4 రోజుల నుంచి ఢిల్లీ టు ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతిమంగా సెప్టెంబర్ 1వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలతో, కార్మికులతో, రైతులతో కలిసి పెద్ద ఎత్తున అక్కడ నిరసన ప్రదర్శన, మార్పు రావాలి, మార్పు అవసరం అనేటువంటి సందేశాన్ని దేశ ప్రజలకు ఇవ్వటం కోసం పెద్ద ఎత్తున అక్కడ నిరసన ప్రదర్శన, బహిరంగ సభ జరగబోతా ఉంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ పవన్ తేజ్ నాయుడు హాజరయ్యారు. 66వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు హాజరయ్యారు. సందర్భంగా యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ్ నాయుడు మాట్లాడుతూ 66 ఏళ్ల క్రితం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ యూత్ కాంగ్రెస్ విభాగాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో యూత్ కాంగ్రెస్ పాత్ర కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు ఎస్ఎం ఖలీల్, వనుకూరు శ్రీనివాస్ రెడ్డి, జవహర్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, రాష్ట్రంలోని యువకులందరికీ 66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాను. మరి ఇది 66 ఏళ్ల కింద మరి ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి యువజన కాంగ్రెస్ ఈరోజు దేశంలో మరి అనేక సమస్యలపై, యువ సమస్యలపై, సామాజిక సేవలో నిరంతరం పోరాడుతూ ఉంది. ఈ మధ్యనే ఛాత్రోన్కి గూంజ్ అనే కార్యక్రమం ద్వారా దేశంలో మరి ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా చేయటంలో మరి యువజన కాంగ్రెస్ కీలక పాత్ర వహించింది. ఇదే కాదు, దేశంలో యువతకి అన్యాయం జరిగినా, ఏ అక్రమాలు జరిగినా ఈ ప్రభుత్వాలని నిలదీసేది యువజన కాంగ్రెస్ అని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించే విధంగా యువజన కాంగ్రెస్ నిర్విరామ కృషి చేస్తుందని. కేబుల్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీనియర్ టెక్నీషియన్ కావలి రామకృష్ణ సంస్మరణ కార్యక్రమం సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సంస్మరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, యూనియన్ నేతలు కావలి రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలని జీతాలతో టెక్నీషియన్లు పనిచేస్తూ ఉన్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ దాసు, రవికృష్ణ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య ప్రమాదవశాత్తు కేబుల్ కనెక్షన్ ఇస్తూ అక్కడ లైట్ పోల్ మీద మరి కరెంట్ షాక్ గురై చనిపోవడం జరిగింది. వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు సంస్కరణ సభ ఏర్పాటు చేసుకోవడం అయింది. వీళ్ళందరికీ కూడా, టెక్నీషియన్లు అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉండాలని, అట్లాగే వారు చిన్న పనులు చేసుకుంటూ మరి టెక్నీషియన్స్ ఉన్నారు, వారికి ప్రమాదవశాత్తు జరిగినప్పుడు మరి ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని ఏఐడిసిగా మరి అడుగుతూ ఉన్నాం. ఏదైతే గతంలో టెక్నీషియన్ అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంతకాలం వీళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డు వర్తించింది. ఆ తర్వాత ఆ బోర్డు నిర్వహణ ఆగిపోవడం వల్ల ఈ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేవలం 10,000, 12,000, 15,000 లోపలే ఉంటా ఉన్నాయి. 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తికి కూడా కేవలం 13,000తో ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వారికి కనీస వేతనాలు లేకుండా పోతూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేకుండా పోతూ ఉంది. వాళ్ళ పిఎఫ్ సంబంధించి, ఈఎస్ఐ సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి ఏవి కూడా యాజమాన్యం సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏమాత్రం కూడా వాళ్ళ వైపు
చూడడం లేదు. అనేక సమస్యలతో ఉన్నటువంటి ఈ యొక్క టెక్నీషియన్ పరంగా పోరాటాలకి ఏఐటీసీగా సిపిఐగా ముందుకు వస్తా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. చౌత్రా గంజి బజార్లోని కోట్ల అంకమ్మ తల్లి గుడిలో ఆషాఢ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 108 మంది సుహాసినులతో అమ్మవారికి బోనాలు సమర్పించామని శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రంథి ధనలక్ష్మి తెలిపారు. గత 6 ఏళ్లుగా ఆషాఢ మాసం పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖశాంతులతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దివ్యల లక్ష్మీ నాగసులోచన, పరచూరు చంద్రిక, ఊటుకూరు సుధారాణి, కొత్తమాసు మల్లీశ్వరి, ఏలూరు పార్వతి, గుంటూరు హరివెంకట కోమల్, భార్గవి, గంజి బజార్ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. మేము గత 6 సంవత్సరాలుగా మేము అమ్మవారికి సారే వడిబియ్యము మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఈ సాంప్రదాయం అనేది మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో లేదు. బోనాలు అనేది తెలంగాణలో ఉంది. కానీ ఈ సంవత్సరం మేము కూడా స్వామివారి ఆదేశానుసారం ఇక్కడ చక్కగా 108 మహిళలతో బోనాలు సమర్పించుకుని, సారి సమర్పించుకుని మరి అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. మరి ఈ బోనాలు ఎందుకు చేస్తారు అంటే పంటలు బాగా పండాలని, అందరూ సుఖసౌఖ్యాలతో ఉండాలని, సుమంగళులుగా ఉండాలని ముత్తైదవులందరూ కూడా బోనాలు ఎత్తడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ లలిత ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకాలు, మళ్ళీ 4 నుంచే అభిషేకాలు, అన్ని కార్యక్రమాలు, ఉయ్యాల కార్యక్రమాలు అన్నీ శుక్రవారం లలిత పారాయణం అన్నీ బాగా చేస్తారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.